హై బీపీ దేశంలోని యువతపై సైలెంట్ కిల్లర్లా పంజా విసురుతోందా? 15 ఏళ్లు దాటితే చాలు గుండెపై భారం పడుతోందా? నేటి యూత్ పైకి ఫిట్, లోపల ఫ్యాట్ అన్నట్లుగా తయారవుతోందా? యువతలో పెరుగుతోన్న మెటబాలిక్ ముప్పుకు కారణమేంటి? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే హెచ్చరికలేంటి? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ ఆధునిక జీవనశైలిలో బిజీ షెడ్యూళ్లు, ఒత్తిళ్ల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ కేటాయించే సమయం రెండూ తగ్గిపోతున్నాయి. జిమ్లు, యోగాల సంగతి పక్కన పెడితే ఆఖరికి నడక, చిన్నపాటి వ్యాయామాలకు దూరమవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఫలితంగా చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే వయస్సుతో సంబంధం లేకుండా దేశంలోని చాలా మంది యువత సైలెంట్ కిల్లర్ హై బీపీ బారిన పడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ప్రతి 5గురిలో ఒకరు హై బీపీ సమస్యతో బాధపడుతున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS-6 విడుదల గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఈ గణాంకాల ప్రకారం 15 ఏళ్లు పైబడిన వారిలో అధిక రక్తపోటు వేగంగా పెరుగుతోంది. గత సర్వేతో పోలిస్తే బీపీ బాధితుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుత గణాంకాలు మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. భారతదేశంలో 15 ఏళ్లు దాటిన యువతుల్లో 19.4% మంది, యువకుల్లో 22.1% మంది హై బీపీతో బాధపడుతున్నట్లు NFHS-6 సర్వే తేల్చింది. వీరంతా రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజు మందులు వాడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో నివసించే వారిలోనే ఈ సమస్య ఎక్కువ ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. నగరాల్లో ఉండే యువకుల్లో 26.2% మంది, యువతుల్లో 23.5% మంది అధిక రక్తపోటుతో సతమతమవుతున్నారు. హై బీపీని సైలెంట్ కిల్లర్ గా పిలుస్తారు. గతంలో అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా వృద్ధాప్యంలో కనిపించేది. కానీ ఇప్పుడు ఈ సమస్య యువతలో కూడా వేగంగా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది రాను రాను ఒక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. మొదట్లో చిన్న లక్షణాలు మాత్రమే కనిపించినా వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి ముఖ్య అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ కొంతమందికి తలనొప్పి, తల తిరగటం, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో భారంగా అనిపించటం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ముక్కు నుంచి రక్తం రావటం, కళ్లు మసగ్గా కనిపించడం కూడా ఈ సమస్యకు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సైలెంట్ కిల్లర్ చాలా మందిలో అవయవాలను దెబ్బతీసే వరకు ఎలాంటి లక్షణాలను బయటకు చూపించదు. రక్త ప్రవాహం బలంగా నెట్టడం వల్ల గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే మెదడులోని రక్తనాళాలు పగిలిపోయి పక్షపాతం రావచ్చు. దీనివల్ల కంటి చూపు కోల్పోవడంతో పాటు కిడ్నీలు పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి యువత జీవనశైలి పూర్తిగా మారిపోయింది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవటం, శారీరక శ్రమ లేకపోవటం, సరిగ్గా నిద్రపోకపోవటం, మానసిక ఒత్తిడి ఎక్కువవటం, క్యాలరీలు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ తినటం కారణంగా పైకి ఫిట్ గా కనిపిస్తున్నప్పటికీ లోపల ఫ్యాట్ మాత్రం బాగా పెరిగిపోతోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న మెటబాలిక్ ముప్పు యువత పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా ఆధునిక జీవన శైలిలో శారీరక శ్రమ లేకపోవటం యువత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటును నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరమని సూచిస్తున్నారు. రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా సైక్లింగ్ తప్పనిసరిగా చేయాలంటున్నారు. ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలని, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలని, బరువును నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు సరిపడా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం చేయటం తప్పనిసరి అని చెబుతున్నారు. జీవితంలో ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం పోగొట్టుకుంటే మాత్రం తిరిగి సంపాదించుకోలేమంటారు పెద్దలు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు. నేటి కాలంలోని బిజీ షెడ్యూళ్ల కారణంగా పెద్ద పెద్ద వ్యాయామాలు చేసే అవకాశం లేనప్పటికీ కనీసం ప్రతిరోజు వాకింగ్ మాత్రం తప్పనిసరిగా చేయాలంటున్నారు నిపుణులు. మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యదాయిని అని,
మన ఆయుష్ను పెంచుతుందని, అనేక వ్యాధుల ముప్పు బారి నుంచి మనల్ని రక్షిస్తుందని సూచిస్తున్నారు.